భారతదేశ పాలక పునీతులైనటువంటి ఫ్రాన్సిస్ జేవియర్ గారు స్పెయిన్ దేశంలో జన్మించారు. పారిస్ విశ్వవిద్యాలయంలో ఎంఏ పట్టా పుచ్చుకున్నారు. 1530లో డాక్టరేట్ ను కూడా పూర్తి చేశారు. అదే పారిస్ విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయుడిగా ఆయన స్థిరపడ్డారు. అనుకోకుండా ఒక రోజు విగ్నేషియస్ లయోలా గారిని అదే విశ్వవిద్యాలయంలో కలుసుకున్నారు. అయితే ఫ్రాన్సిస్ జేవియర్ గారు ఎప్పుడు కూడా మంచి పేరు ప్రఖ్యాతల కోసం ప్రాకులాడుతూ ఉండేవారు. అది చూసినటువంటి లయోలా గారు ఫ్రాన్సిస్ జేవియర్ గారిని ఎలాగైనా మార్చి దేవుని వైపుకు తీసుకురావాలి అనుకున్నారు. అలా పట్టు వదలని విక్రమార్కుల్లాగా ప్రతిరోజు ఫ్రాన్సిస్ జేవియర్ గారిని వెంబడిస్తూ ఉండేవారు. ఫ్రాన్సిస్ జేవియర్ గారు ఎక్కడ కనిపించినా కూడా ఒక మాట చెప్తూ ఉండేవారు. నీవు లోకమంతటిని సంపాదించి నీ ఆత్మను కోల్పోతే లాభమేముంది అనే మాట ప్రతిరోజు ఎక్కడ కనిపిస్తే అక్కడ అడుగుతూ ఉండేవారు. ఫ్రాన్సిస్ జేవియర్ గారు ఆ మాట విని విని ఆ మాట గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. అలా ఫ్రాన్సిస్ జేవియర్ గారు ఆ మాట గురించి ఆలోచిస్తూ విగ్నేషియస్ లయోలా గారు చేసినటువంటి ఈ సమరంలో ఫ్రాన్సిస్ జేవియర్ గారు ఓడిపోయి విగ్నేషియస్ లయోలా గారికి మంచి మిత్రుడయ్యి తనను తాను తగ్గించుకొని దేవునికి సమర్పించుకున్నారు. అలా విగ్నేషియస్ లయోలా గారు, ఫ్రాన్సిస్ జేవియర్ గారు మరో నలుగురు మిత్రులతో కలిసి జేసు సభను స్థాపించారు. ఈ జేసు సభకు విగ్నేషియస్ లయోలా గారే మఠాధిపతిగా ఉన్నారు. అయితే లయోలా గారికి ప్రియ మిత్రుడైనటువంటి ఫ్రాన్సిస్ జేవియర్ గారిని అనుకోకుండా భారతదేశం పంపించవలసి వచ్చింది. 1540 మార్చి 16న ఫ్రాన్సిస్ జేవియర్ గారు భారతదేశానికి బయలుదేరారు. 2 సంవత్సరాల పాటు ప్రయాణం చేసి 1542 మే 6న గోవా పట్టణంలో వారి యొక్క పవిత్ర పాదాన్ని మోపారు. గోవాలో పోర్చుగీస్ వారి మధ్య ఆయన పనిచేశారు. అక్కడ కొంచెంగా తమిళ భాషను నేర్చుకున్నారు. ప్రస్తుతం తమిళనాడు తూర్పు తీరాన గల పరవలనే అనే ప్రాంతంలో కొంతమందిని మొట్టమొదటిసారిగా క్రైస్తవ మతంలోకి తీసుకొని వచ్చారు. భాష తెలియకపోయినా ఇద్దరు అనువాదికులను పెట్టుకొని ఒక పద్ధతి ప్రకారం ప్రతి పట్టణము ప్రతి పల్లెటూరు తిరుగుతూ ఉండేవారు. ఫ్రాన్సిస్ జేవియర్ గారు అలా పట్టణాల వెంట పల్లెల వెంట తిరుగుతున్నప్పుడు చేతిలో ఒక సిలువ, ఒక గంట ఉండేది. గంటను మోగించుకుంటూ సిలువను పైకెత్తుకొని ఆయన నడుచుకుంటూ వెళ్లేవారు. అలా గంట శబ్దం విన్న ప్రతి ఒక్కరు కూడా ఫ్రాన్సిస్ జేవియర్ గారు వచ్చారు అని గుర్తించి గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక చోట ప్రోగవుతూ ఉండేవారు. అలా ప్రజలందరికీ కూడా ఫ్రాన్సిస్ జేవియర్ గారు 10 ఆజ్ఞలను జపాలను నేర్పిస్తూ ప్రార్థనలన్నీ కూడా వారికి చక్కగా నేర్పించేవారు. ఇలా కొన్ని సంవత్సరంలోనే భారతదేశంలో 10 లక్షల మందికి జ్ఞానస్థానం ఇచ్చి చక్కని శ్రీ సభ సంఘాన్ని తయారు చేశారు. ఇలా భారతదేశంలో ఎంతో మందిని క్రైస్తవ మతంలోనికి తీసుకుని వచ్చారు ఫ్రాన్సిస్ జేవియర్ గారు. ఇలా భారతదేశంలో సువార్త సేవ ముగించుకొని చైనా దేశానికి వెళ్ళాలి అనుకున్నారు. అలా చైనా దేశానికి వెళుతూ మార్గ మధ్యంలో తీవ్రమైనటువంటి జ్వరంతో బాధపడ్డారు. 3 రోజుల పాటు ఆయన అపస్మారక స్థితిలోనికి వెళ్ళిపోయారు. నవంబర్ 28న ఆయన అపస్మారక స్థితిలోనికి వెళ్లి డిసెంబర్ 1కి మెలకువలకు వచ్చారు. ఆయన మెలకువకు ఉన్నంతసేపు ప్రార్థనలోనే గడిపారు. అలా 3 రోజుల పాటు జ్వరంతో బాధపడి డిసెంబర్ 3న ఈ లోక యాత్రను ముగించుకుని పరలోకానికి చేరుకున్నారు. అక్కడ నుండి ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క భౌతిక దేహాన్ని మల్కా నుండి గోవా పట్టణానికి తీసుకుని వచ్చి గోవా దేవాలయంలో భద్రపరిచారు. ఇప్పుడు ఫ్రాన్సిస్ జేవియర్ గారు మరణించి 472 సంవత్సరాలు పూర్తయింది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వారి యొక్క భౌతిక దేహాన్ని కిందకి దింపి ప్రజల యొక్క సందర్శనార్థం ఉంచుతూ ఉన్నారు. ఇప్పుడు నవంబర్ 21 నుంచి జనవరి 5 వరకు జేవియర్ గారి యొక్క భౌతిక దేహాన్ని కింద పెట్టడం జరుగుతుంది. కాబట్టి చూడడానికి వీలున్నవారు కుదిరిన వారందరూ కూడా గోవా పట్టణానికి వెళ్లి భారతదేశ పాలక పునీతుడైనటువంటి ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క భౌతిక దేహాన్ని దర్శించి ఈ పునీతుడి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుకుంటే ఎన్నో మేలులు జరుగుతాయి. దేవునిపై ప్రేమతో ఎన్నో కష్టాలను భరించారు. ఎన్నో వేల మైళ్ళు సముద్రం పైన ప్రయాణం చేశారు. 1,00,000 మందిని క్రైస్తవ మతంలోనికి తీసుకొని వచ్చారు. పరిశుద్ధ జీవితం జీవించి ప్రపంచ శ్రీ సభ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించారు ఫ్రాన్సిస్ జేవియర్ గారు. ఈ పునీతుడి యొక్క భౌతిక దేహాన్ని ఇప్పుడు 18వసారిగా కిందకు దించుతూ ఉన్నారు. కాబట్టి వీలున్న ప్రతి ఒక్కరు కూడా భారతదేశ పాలక పునీతులైనటువంటి పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క భౌతిక దేహాన్ని సందర్శించి ఎన్నో మేలులు పొందుకోవాలి అని ప్రేమతో ఆశిస్తూ ఉన్నాము. నవంబర్ 21 నుండి జనవరి 5వ తారీఖు వరకు ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క భౌతిక దేహము గోవా పట్టణం దేవాలయంలో కిందకు దించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులే.